నా శీర్షిక మానవత గుండెను తాకుదాం. మానవత గుండెను తాకుదాం. ఎన్ని త్యాగాల శరణాలు పల్లవిస్తే మన దేశ విముక్తి గీతాన్ని ఆలపించగలిగాం. ఎంతమంది వీరుల అమరత్వం జలిస్తే స్వేచ్ఛా దీపాల్ని వెలిగించగలిగినాం. ఎన్ని కోట్ల గొంతులు ధిక్కార స్వరాల్ని పూరిస్తే బానిస సంఖ్యలను ఛేదించగలిగినాం. ఎన్నెన్ని పిడికిళ్ళు ఉద్యమానికి ఊపిరి పోస్తే పరాయి పాలనను కూకటి వేళ్లతో కూల్చగలిగినాం. ఎన్ని ఊపిర్లు ఉరితాళ్లను ముద్దాడితే మువ్వన్నెల జెండను ఎదకట్టుకోగలిగినాం. ప్రజల చేత ప్రజల కోసమని ప్రజాపాలనను ఎంచుకొని ప్రజాస్వామ్యాన్ని పండించుకోగలిగినాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని పండించుకొని సమైక్యత రాగాల్ని ఆలపిస్తున్నాం. కుల మతాలు వేరైనా మమతల సంగమమై ఒకే జాతిగా మనగలుగుతున్నాం. అలాంటి నా భారతీయ ఆత్మను మలినం చేసి మత విద్వేషాలతో మారణహోమాలు సృష్టించేది ఒకడు. లౌకికత్వానికి మతం రంగేసి సమానత్వానికి దేశభక్తి ముసిగేసి దేశ సమైక్యతను బుల్డోజర్లతో కూల్చేదొకడు. శాంతి సౌభాగ్యాలను సమాధి చేసి సంక్షేమాన్ని పాతరేసి తిరోగమిస్తున్న అభివృద్ధిని డబుల్ ఇంజిన్ అని భ్రమింపజేసేది ఒకడు. నరనరాల్లో పేరుకుపోయిన విద్వేష బీజాల్ని నాటేందుకు రాజ్యాంగాన్ని మారుస్తానంటాడు ఒకడు. గుళ్ళు గోపురాలు దేవుళ్ళ పేరుతో సమాజాన్ని భక్తి మత్తులో ముంచి రాజకీయాలకు మతం రంగు పులుముతాడు ఒకడు. చేతగాని చేయలేని తనాన్ని కప్పుపుచ్చుకునేందుకు మనుషుల మధ్య విభజన రేఖను గీస్తుంటే శ్రేష్ఠుడికి చూద్దామా? పడావుబడ్డ మన మెదళ్లకు 5Gని కనెక్ట్ చేసి రేపటి తరం భవిష్యత్తును చేర్చేద్దాం రండి. మతాన్ని మనిషిలోకి ఎక్కించడం మాని సమానత్వాన్ని కౌలించుకుందాం. కుల మతాల కంచెలను కూల్చేసి మనిషి గుండెను ఒక్కసారి తాకి చూద్దాం. థ్యాంక్ యూ. నా శీర్షిక మానవత గుండెను తాకుదాం. మానవత గుండెను తాకుదాం. ఎన్ని త్యాగాల శరణాలు పల్లవిస్తే మన దేశ విముక్తి గీతాన్ని ఆలపించగలిగాం. ఎంతమంది వీరుల అమరత్వం జలిస్తే స్వేచ్ఛా దీపాల్ని వెలిగించగలిగినాం. ఎన్ని కోట్ల గొంతులు ధిక్కార స్వరాల్ని పూరిస్తే బానిస సంఖ్యలను ఛేదించగలిగినాం. ఎన్నెన్ని పిడికిళ్ళు ఉద్యమానికి ఊపిరి పోస్తే పరాయి పాలనను కూకటి వేళ్లతో కూల్చగలిగినాం. ఎన్ని ఊపిర్లు ఉరితాళ్లను ముద్దాడితే మువ్వన్నెల జెండను ఎదకట్టుకోగలిగినాం. ప్రజల చేత ప్రజల కోసమని ప్రజాపాలనను ఎంచుకొని ప్రజాస్వామ్యాన్ని పండించుకోగలిగినాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని పండించుకొని సమైక్యత రాగాల్ని ఆలపిస్తున్నాం. కుల మతాలు వేరైనా మమతల సంగమమై ఒకే జాతిగా మనగలుగుతున్నాం. అలాంటి నా భారతీయ ఆత్మను మలినం చేసి మత విద్వేషాలతో మారణహోమాలు సృష్టించేది ఒకడు. లౌకికత్వానికి మతం రంగేసి సమానత్వానికి దేశభక్తి ముసిగేసి దేశ సమైక్యతను బుల్డోజర్లతో కూల్చేది ఒకడు. శాంతి సౌభాగ్యాలను సమాధి చేసి సంక్షేమాన్ని పాతరేసి తిరోగమిస్తున్న అభివృద్ధిని డబుల్ ఇంజిన్ అని భ్రమింపజేసేది ఒకడు. నరనరాల్లో పేరుకుపోయిన విద్వేష బీజాల్ని నాటేందుకు రాజ్యాంగాన్ని మారుస్తానంటాడు ఒకడు. గుళ్ళు గోపురాలు దేవుళ్ళ పేరుతో సమాజాన్ని భక్తి మత్తులో ముంచి రాజకీయాలకు మతం రంగు పులుముతాడు ఒకడు. చేతగాని చేయలేని తనాన్ని కప్పుపుచ్చుకునేందుకు మనుషుల మధ్య విభజన రేఖను గీస్తుంటే శ్రేష్ఠుడికి చూద్దామా? పడావుబడ్డ మన మెదళ్లకు 5Gని కనెక్ట్ చేసి రేపటి తరం భవిష్యత్తును చేర్చేద్దాం రండి. మతాన్ని మనిషిలోకి ఎక్కించడం మాని సమానత్వాన్ని కౌలించుకుందాం. కుల మతాల కంచెలను కూల్చేసి మనిషి గుండెను ఒక్కసారి తాకి చూద్దాం. థ్యాంక్ యూ.